శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభంలో బృహస్పతి వక్రగతి త్యాగం పొందాడు, చక్కగా అనుకూలంగా ఉన్నాడు. అలాగే ద్వితీయ స్థానంలో కుజుడు వక్రగతిలో ఉన్నాడు. పంచమంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. రాజ్యంలో రవి శని యొక్క ప్రభావం కనిపిస్తోంది. దాంతోపాటు బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. అలాగే మనకు లాభస్థానంలో రాహు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అద్భుతంగా ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది వృషభ రాశి వారికి. గురు అనుగ్రహం కనబడుతోంది. అంటే శుభకార్యాలు జరుగుతాయి, అనుకూలమైన వాతావరణం, ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. చిన్న కరెక్షన్ అయితే అవుతుంది, కానీ మంచి హైక్స్తో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా చిన్న అవకాశం వచ్చిందంటే వదలకండి, మంచి హైక్స్తో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు కూడాను అగ్రిమెంట్స్ కొత్తగా చేసుకోండి, అగ్రిమెంట్స్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడాను కొత్త అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ ఇవన్నీ చేసుకోవడం ప్రయత్నించండి. ఇది సరైన సమయం చెప్పడానికి సంపూర్ణంగా అవకాశం ఉంది చెప్పచ్చు. అంటే మాఘమాసం అని కాకుండా ఖచ్చితంగా ముహూర్తాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మీరు అగ్రిమెంట్స్ చేసుకోండి, చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్ బిజినెస్, ఆయిల్ ఇండస్ట్రీస్, తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీలు, పెట్రోల్ బంక్స్, వైన్ షాప్స్ రన్ చేసే వాళ్ళకి ఒక్కసారిగా హైప్ వచ్చినట్టు జరుగుతుంది. చిన్న గొడవలు, చిరాకులు ఉంటే వ్యాపారం చేసే ప్రదేశంలోని, బట్ డెఫినెట్లీ అదొక స్మాల్ కరెక్షన్ అనుకోండి. బట్ అల్టిమేట్లీ యువర్ సక్సెస్ అనేది 15 రోజుల్లో మంచి హైప్స్లో ముందుకు వెళ్తారు. ఇది ఒక టేక్ ఆఫ్ అని అనుకోండి. నెక్స్ట్ కమింగ్ ఫ్యూ మంత్స్ కోసం టేక్ ఆఫ్ లాగా మొదలవుతుందని చెప్పొచ్చు అన్నమాట. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు, వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, ఉపనయన సంస్కారాలు ఇటువంటి ఏదైనా చేయాలనుకున్న వాటికి అనుకూలంగా ఉంది. తర్వాత చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్న వివాహ వ్యవహారాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా కొంతవరకు సఫలీకృతమయ్యే అవకాశం ఈ 15 రోజుల్లో కొంచెం బాగానే కనిపిస్తున్నాయి. ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అనుకూలంగా కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంది. విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ అనేది ఈ 15 రోజుల్లో కొంత కనిపిస్తుంది. ఏ ఉద్యోగం వచ్చినా దాని ముందు టేకాఫ్ చేయడం ప్రయత్నించండి. అంటే చదివిన చదువు సంబంధించి ఏది వచ్చినా, అంతే తప్ప అక్కడ పెట్రోల్ బంక్లో ఉద్యోగం వచ్చింది, గురువు గారు చెప్పారు టేకాఫ్ చేయడం కాదు. సూపర్ మార్కెట్లో వచ్చింది టేకాఫ్ చేయడం కాదు. మీరు చదువుకున్న చదువుకు సంబంధించిన చిన్న ఉద్యోగం వచ్చినా ముందు టేకాఫ్ చేయండి. ఎందుకంటే ఇది మంచి సమయం, అక్కడ నుండి లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఆరోగ్యానికి ప్రత్యేకించి సమస్య అంటూ ఏమీ కనిపించట్లేదు. కానీ గణపతి ఆరాధన బాగా చేయండి. పంచమంలో ఉన్న కేతు చలనం ఆరంభమైంది కాబట్టి గణపతి ఆరాధన చేస్తున్నప్పుడు పంచమంలో అష్టైశ్వర్య భోగభాగ్యాలు మీకు వచ్చే ప్రదేశంలో సంతానానికి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్లో అవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. మీకు సంతానం ఉంటే వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్, వివాహమై సంతానం కలగకపోతే సంతానానికి అనుకూలమైన వాతావరణం కలగడం, ఇలా రకరకాలుగా ఈ గణపతి మంత్రాన్ని మీరు చేస్తే దాని యొక్క ఫలితం రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఆ చేసేటప్పుడే ఏది మీరు కావాలనుకుని చేస్తే ఈ 15 రోజులు దాని యొక్క మార్గం అయితే మీకు కనబడే అవకాశం బాగా కనబడుతుంది. ఆరోగ్యం చాలా చక్కగానే ఉంది. రాజ్యంలో రవి, శని, బుధుడు 3 గ్రహాలు కూర్చున్నాయి. శని శశమహాపురుషయోగం ఇస్తాడు, కానీ రవి శనులు ఇద్దరు కలిసి ఉండడం వలన శని చేసే యోగాన్ని కొంతవరకు బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు రవి. అయినా ఒక్కసారి రాజ్యంలో వెళ్ళిన తర్వాత మీరేం వరి అవ్వట్లేదు. వెళ్ళి ఏ రాజ్యంలో కూర్చుంటారో, అంటే ఎక్కడ ఉద్యోగ ప్రదేశాల్లో కూర్చుంటారో అక్కడ కొంతవరకు రవి కొంత డిస్టర్బెన్స్ చేస్తాడు ఇనిషియల్గా. ఎందుకు రవి అక్కడ ఉన్నాడు కాబట్టి, అంత తప్ప ఇంక వేరే భయపడక్కర్లేదు. ఇక లాభంలో ఉన్న శుక్రుడు ఉచ్చస్థితిలో రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి, రాహు ప్లస్ శుక్రుడు ఇద్దరు మీకు యోగించేవాడే కాబట్టి డెఫినెట్గా ఆకస్మిక ధనలాభాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి భయపడక్కర్లేదు. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే రాజ్యాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి ఒకసారి శివునికి అభిషేకం చేసుకోవడం ప్రయత్నించేయండి. నమ్మకం, చమకం, రుద్రం ఏదో ఒక దాని ద్వారా చక్కగా అభిషేకం చేసుకుని ఆ తీర్థం తీసుకోవడం ప్రయత్నించండి. 15 రోజుల్లో కనీసం 2 సార్లు చేసుకోండి. కొంత సంకటం అనేది విమోచన జరిగి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.